హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్నలతో సాఫ్ట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయన్నమాట. మరి ఆలస్యం చేయకుండా జొన్నలతో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జొన్నలతో ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ జొన్నల్ని తీసుకుంటున్నానండి. కొలత ప్రకారం నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు జొన్నలని తీసుకుంటున్నాను. జొన్నలతో కాకుండా జొన్న రవ్వతో కూడా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను రవ్వతో కాకుండా జొన్నలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. జొన్నలతో పాటు నేను ఇక్కడ మినపప్పును కూడా తీసుకుంటున్నానండి. పొట్టు ఉన్నటువంటి మినపప్పుని యూజ్ చేస్తున్నాను. ఒక అర గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. కొలతలు చూడండి. 2 గ్లాసుల జొన్నలకి నేను అర గ్లాసు కన్నా కొద్దిగా ఒక గుప్పెడు ఎక్కువ అంటే 3/4 గ్లాస్ వరకు మినపప్పును తీసుకున్నాను. నేను ఇక్కడ పొట్టున్నటువంటి మినపప్పును వాడుతున్నా కదా, మీకు కావాలనుకుంటే పొట్టు లేనటువంటి మినపప్పు, సాయి మినపప్పును కూడా మీరు వాడుకోవచ్చు. పొట్టు ఉన్నటువంటి మినపప్పును వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా అందుతుంది. అలానే పొట్టు ఉన్నటువంటి మినపప్పు వాడడం వల్ల మన ఇడ్లీలు గుల్లగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. గారెలు కానీ ఇడ్లీలు కానీ ఇలా ఏవైనా సరే మెత్తగా వస్తాయన్నమాట పొట్టు ఉన్నటువంటి మినపప్పును వాడుకోవడం వల్ల. జొన్నలకి బదులుగా మీరు జొన్న రవ్వను కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ మంచిగా జొన్నల్ని మినపప్పుని 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని మళ్ళీ అవి మురిగేంత వరకు కూడా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని వీటిని ఈ విధంగా వదిలేస్తున్నాను అనమాట. వీటిని మనం 7 నుంచి 8 గంటల పాటు మంచిగా నానబెట్టుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ మంచిగా ఇవి నానిపోయాయి. ఈవినింగ్ టైం మీకు చూపిస్తున్నాను. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను అనమాట. చూడండి, మినపప్పు అయితే మంచిగా నానిపోయింది. మినపప్పుతో పాటు జొన్నలు కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ జొన్నలు కూడా మనకి మంచిగా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి జొన్నలు, మినువులు 2 కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. కానీ 2 విడివిడిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మామూలుగా దోశలకైతే మనం బియ్యము మినపప్పు నానబెట్టుకున్నప్పుడు 2 కలిపి మిక్సీ పట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు మినపప్పు విడిగా జొన్నలు విడిగా మిక్సీ పట్టుకోవాలి. ముందైతే ఇక్కడ నేను మినపప్పుని మిక్సీ పడుతున్నాను చూడండి. చూడండి, ఇక్కడ నేను మినపప్పు అయితే మిక్సీ పట్టేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. తర్వాత జొన్నల్ని కూడా మిక్సీ పట్టుకుందాము. నేను జొన్నల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. జొన్నల్ని మిక్సీ జార్లోకి వేసిన తర్వాత వాటర్ పోయకుండా ముందుగా ఒకసారి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి రవ్వలాగా. తర్వాత నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మినువులు నానబెట్టుకున్నటువంటి నీళ్ళనే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మనం నానబెట్టుకున్నటువంటి నీళ్ళను పోసుకోవడం వల్ల పిండి అనేది మంచిగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. మంచిగా పొంగుతుంది. దాని ద్వారా మనకి ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి. నేనైతే ఇక్కడ జొన్నలు కూడా మిక్సీ పట్టేశాను చూడండి. ఈ విధంగా పూర్తిగా మెత్తగా కాకుండా రవ్వలాగా మనం ఈ జొన్నల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వ మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రవ్వలాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ట్రిప్ ఈ విధంగా గ్రైండ్ చేసేటప్పుడు నా జొన్నల్లోకి కొద్దిగా వాటర్ ఎక్కువ అయ్యాయండి. రెండోసారి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం నేను ఇక్కడ కొద్దిగా గట్టిగా రెండోసారి గ్రైండ్ చేసుకున్నాను. రవ్వలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవడం వల్ల కొద్దిగా ముందు లూజ్ అయింది కదా, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. మొత్తం కూడా నేను ఇక్కడ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను.
ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పిండిని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ట్యాప్ చేస్తున్నాను. ఆ విధంగా మనం పిండిని ట్యాప్ చేసుకున్నట్టయితే చక్కగా గాలి వెళ్ళి పిండిలోకి మంచిగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. చూడండి ఇట్లా వేళ్ళు వెడల్పుగా పెట్టుకొని మనం ఇలా ట్యాప్ చేస్తున్నట్టయితే మంచిగా పిండిలోకి గాలి వెళ్తుంది. దీని ద్వారా మనకి ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయన్నమాట. ఇదే చిన్న టిప్ అండి. ఈ విధంగా తప్పనిసరిగా ట్యాప్ చేసుకుంటే మనకి ఇడ్లీలు గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయి. ఈ విధంగా పిండిని మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ నార్మల్ ఇడ్లీ పిండిని ఏ విధంగా అయితే మనం ఫర్మెంట్ చేసుకుంటామో ఆ విధంగా రాత్రంతా వదిలేసేయాలి. ఒకవేళ మీరు రాత్రి చేసుకోవాలి ఇడ్లీలు అనుకుంటే మీరు పిండిని మార్నింగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి రెండో రోజు పొద్దున్నే నేను చూపిస్తున్నాను. పిండి మంచిగా పొంగింది. చూడండి ఎంత మంచిగా పొంగిందో. న్యాచురల్ ఫర్మెంటేషన్ అనమాట. ఈ విధంగా కనుక మనకి పొంగితే ఎటువంటి సోడా అంటే కుకింగ్ సోడా లేకుండా మనం ఇడ్లీలు మెత్తగా వస్తాయన్నమాట. ఈ విధంగా మరొకసారి కలిపేసుకొని మనం నార్మల్గా ఏ విధంగా అయితే ఇడ్లీలు వేసుకుంటామో సేమ్ అదే విధంగా మనం ఇడ్లీలు వేసుకోవడమే. కన్సిస్టెన్సీ చూసుకున్నారు కదా, ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఆయిల్తో గ్రీస్ చేసుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్లలోకి నేను ఇక్కడ పిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇడ్లీ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. ఇడ్లీలు ఉడికిన తర్వాత మనం తెలుసుకోవడానికి చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా గుచ్చామంటే ఆ గుచ్చినటువంటి చాకు స్పూన్ నీట్గా వచ్చినట్టయితే మనకి ఇడ్లీ మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే. నేను ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను పిల్లలకి పప్పాయ జ్యూస్తో పాటు సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇదండి ఈరోజు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చూడండి నేను ఇడ్లీ తుంచి చూపిస్తున్నాను. ఎంత మెత్తగా ఉన్నాయో మీకు తెలుస్తుంది. చాలా ప్లఫీగా వచ్చాయన్నమాట ఇడ్లీలు అయితే. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ పక్కన పెడితే హెల్త్కి చాలా చాలా మంచిదనమాట. చూసారు కదా ఈరోజు జొన్నలతో మనం ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ.